Hi all, myself Dr. B.V. Narayan Reddy, consultant cardiologist, Sri Hospital, Guntur. అందరికీ నమస్కారాలు. నేను ఈరోజు మీతో హార్ట్ అటాక్ అంటే ఏమిటి, హార్ట్ అటాక్ వలన ఎటువంటి లక్షణాలు ఉండటానికి ఆస్కారం ఉంటుంది, ఈ హార్ట్ అటాక్ అనేది ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ వలన మనకి హార్ట్ అటాక్ రావడానికి ఆస్కారం ఉంటుంది, ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనము ఏ విధమైనటువంటి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇవ్వాలి, హార్ట్ అటాక్ రాకుండా మనల్ని మనము ప్రివెంట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందా లేదా అనేటటువంటి దాన్ని మీకు ఈ రోజు వివరించడం జరుగుతూ ఉంటుంది. హార్ట్ అటాక్ అంటే గుండెకి వెళ్ళేటటువంటి రక్తనాళాలు సడన్ గా బ్లాక్ అయినప్పుడు, అంటే ఆల్రెడీ మేబీ బ్లాక్ ఉండొచ్చు, గుండెకెళ్ళే రక్తనాళాల్లో బ్లాక్ ఉన్నప్పుడు దాని మీద సడన్ గా రక్తం గడ్డగట్టినప్పుడు వచ్చేటటువంటి ప్రాబ్లం ని మనము హార్ట్ అటాక్ అంటుంటాము. అంటే దాని అర్థం ఏమిటి అంటే గుండెకెళ్ళేటటువంటి రక్తనాళాలు పాక్షికంగా బ్లాక్ అయితే అటువంటి హార్ట్ అటాక్ ని మైల్డ్ టు మోడరేట్ హార్ట్ అటాక్ అంటాము. అదే గుండెకెళ్ళేటటువంటి రక్తనాళాలు కంప్లీట్ గా రక్తం గడ్డగట్టినట్లయితే, అంటే 100% రక్తనాళం బ్లాక్ అయితే అటువంటి దాన్ని మనము సివియర్ హార్ట్ అటాక్ అంటుంటాము. మైల్డ్ టు మోడరేట్ హార్ట్ అటాక్ లో గానీ లేదా సివియర్ హార్ట్ అటాక్ లో గానీ రెండిటిలో కూడా హార్ట్ అటాక్ సంబంధించినటువంటి లక్షణాలు ఒకే రకంగా ఉంటుంటాయి. కాకపోతే మైల్డ్ టు మోడరేట్ లో వచ్చేటటువంటి హార్ట్ అటాక్ లో వచ్చేటటువంటి లక్షణాలు సాధారణంగా 30 నిమిషాల కన్నా తక్కువగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. అదే సివియర్ హార్ట్ అటాక్ లో 30 మినిట్స్ కన్నా ఎక్కువగా ఈ సిమ్టమ్స్ ఉండటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సివియర్ హార్ట్ అటాక్ అంటే గుండెకి సిమ్టమ్స్ తో పాటు 30 నిమిషాలుగా 30 మినిట్స్ కన్నా ఎక్కువగా సిమ్టమ్స్ ఉన్నట్లయితే దాన్ని సివియర్ హార్ట్ అటాక్ అనటానికి ఆస్కారం ఉంటుంది. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సడన్ గా గుండె పట్టేయటం కానీ, లేదా ఛాతీ మీద ప్రెజర్ ఉంటున్నట్టు అనిపించటం కానీ, లేదా చెస్ట్ హెవీనెస్ ఉండటం కానీ, లేదా ఒక్కొక్కసారి హెవీనెస్ అనేది ఎడమ చేతి వైపు రావటం కానీ, లేదా కుడివైపు చేతికి పాకుతున్నట్టు అనిపించటం కానీ, అంటే రేడియేషన్ కావటం కానీ, లేదా ఛాతీ నొప్పి మన వెన్నుముక్కకు రావటం కానీ, లేదా ఒక్కొక్కసారి సివియర్ గా ఉన్నప్పుడు దవడకు రావటం కానీ, అంటే చిన్న కింద ఉన్నటువంటి దవడ జాకి రేడియేటింగ్ కావటం కానీ, ఒక్కొక్కసారి థ్రోట్ పెయిన్ అంటారు, అంటే మనకి నెక్ లో కూడా పెయిన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా 100% మందిలో ఈ హార్ట్ అటాక్ అనేది కడుపులో నొప్పిలాగా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరికైతే కడుపులో నొప్పిలాగా ఈ హార్ట్ అటాక్ వచ్చిందో అటువంటి వాళ్ళు చాలా మంది కూడా ఈ గ్యాస్ ట్రబుల్ అని మిస్టేక్ చేయటం వలన దాని వలన సడన్ గా వచ్చేటటువంటి ప్రమాదానికి గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే ఇంతకు ముందు ఫస్ట్ టైం కడుపులో నొప్పిలాగా వచ్చి వాంతులు అవుతున్నట్టుండి సడన్ గా సివియర్ స్వెట్టింగ్ వచ్చినట్టయితే దాన్ని మనము మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ 99% హార్ట్ అటాక్ గానే చూడటానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి శ్వాస పీల్చుకోవటం కష్టంగా ఉంటుంది. అంతేకాకుండా అలసిపోయినట్టు ఉండటం, అంతేకాకుండా అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయినటువంటి ఎక్కువగా చెమట పట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. అందువలన ఎవరికైనా గుండెలో నొప్పిలాగా అనిపించి సివియర్ స్వెటింగ్, అంటే మనం వేసుకున్నటువంటి షర్ట్ కానీ లేదా క్లాత్ కానీ బాగా తడిసిపోయినట్లు ఉన్నట్లయితే, అటువంటిది మనకి నొప్పితో పాటు ఉన్నట్టయితే అది హార్ట్ అటాక్ యొక్క లక్షణం అవటానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఒక్కొక్కసారి ఈ హార్ట్ అటాక్ వలన సడన్ గా కళ్ళు తిరిగి పడిపోవటం కూడా ఆస్కారం ఉంటుంది. అంటే సింకోప్ కూడా హార్ట్ అటాక్ లో ఒక వన్ ఆఫ్ ది లక్షణం కింద సిమ్టమ్ కింద ఉండటానికి ఆస్కారం ఉంటుంది. ఒక్కొక్కసారి సివియర్ కేసెస్ ఆఫ్ హార్ట్ అటాక్ లో సడన్ కార్డియక్ అరెస్ట్ ఆర్ సడన్ కార్డియక్ డెత్, అంటే మనిషికి ప్రాణానికి ప్రమాదం కూడా, అంటే ఒక్కొక్కసారి చనిపోయే ఛాన్సెస్ కూడా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ హార్ట్ అటాక్ యొక్క లక్షణాల కింద చూడటానికి ఆస్కారం ఉంటుంది. అంటే గుండెలో నొప్పిలాగా ఉండటం, ఛాతీ మీద నొప్పిలాగా ఉండటం కానీ, హెవీనెస్ కానీ, వామిటింగ్స్ కానీ, లేదా సడన్ గా ఎక్కువగా స్వెట్టింగ్ ఉండటం కానీ, లేదా కింద దవడ లాగుతున్నట్టు అనిపించటం కానీ, ఎడమ చెయ్యి లాగుతున్నట్టు అనిపించటం కానీ, కుడి చెయ్యి లాగుతున్నట్టు అనిపించటం కానీ, ఇవన్నీ కూడా సడన్ గా వచ్చినట్లయితే హార్ట్ అటాక్ యొక్క లక్షణాలు కావటానికి ఆస్కారం ఉంటుంది. ఈ హార్ట్ అటాక్ అనేది గుండెకెళ్ళేటటువంటి రక్తనాళంలో ఎథెరోస్క్లిరోసిస్ అనేటువంటి ప్రాబ్లం,
అంటే గుండెకి రక్తనాళాల మీద కొలెస్ట్రాల్ ఫామ్ అయినటువంటి ఫినామినాని ఎథెరోస్క్లెరోసిస్ అంటారు. ఈ ఎథెరోస్క్లెరోసిస్ అనేటటువంటి పెథలాజికల్ ప్రాసెస్ వలన సడన్ గా రక్తం గడ్డగట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఇటువంటి సిచ్యువేషన్ లో మనకి హార్ట్ అటాక్ రావడానికి ఆస్కారం ఉంటుంది. సాధారణంగా అందరిలో కాకుండా ఎక్కువగా ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అటువంటి వాళ్ళలో ఈ హార్ట్ అటాక్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లో దాని నెంబర్ 1 కిల్లర్ అనేది స్మోకింగ్, దాని తర్వాత ఎక్కువగా షుగర్ ఉండటం, అంటే దట్ మీన్స్ షుగర్ ఉన్నా కానీ అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉండటం కానీ, లేదా బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల కానీ, లేదా కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉండటం వల్ల కానీ, అంటే డిస్లిపిడిమియా అంటారు, అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్. ఈ కొలెస్ట్రాల్ లెవెల్లో కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉండటం వలన కూడా, అంతేకాకుండా అది గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ హార్ట్ అటాక్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఉండాల్సినటువంటి వెయిట్ కన్నా ఎక్కువగా ఉంటాయి, అంటే ఒబేసిటీ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, లేదా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఫిజికల్ యాక్టివిటీ ఎవరికైతే ఉండదో అటువంటి వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైతే అంటే లెస్ దెన్ 40-45 ఇయర్స్ లోపు ఫ్యామిలీలో హార్ట్ అటాక్ లక్షణాలు ఉన్నట్లయితే తర్వాత వచ్చేటటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎఫెక్ట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఎందువలనంటే ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్ అనేటటువంటి ప్రాబ్లమ్స్ వలన మనకి హార్ట్ అటాక్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో మనము గడుపుతున్నటువంటి స్ట్రెస్ఫుల్ లైఫ్ వలన కూడా మనకి హార్ట్ అటాక్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా మనకి హార్ట్ అటాక్ అనే సిమ్టమ్స్ తెలిసినప్పుడైతే మనకు అవైలబుల్ గా ఉన్నటువంటి మెడిసిన్స్ అంటే యాస్ప్రిన్ 325 మిల్లీగ్రామ్స్, క్లోపిడోగ్రిల్ 300 మిల్లీగ్రామ్స్, ఎటర్వాస్టాటిన్ కానీ ఆర్ రోజువాస్టాటిన్ కానీ 40 to 80 మిల్లీగ్రామ్స్ ఎమర్జెన్సీగా మనము తీసుకున్నట్లయితే, అంటే హాస్పిటల్కి వెళ్ళక ముందే ఒకవేళ మనము ఇవి ఎమర్జెన్సీగా తీసుకున్నట్లయితే దాదాపు ఒక 30% వరకు మనము హార్ట్ అటాక్ వలన వచ్చేటటువంటి మరణాలని మనము ప్రివెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ 3 టాబ్లెట్స్ ని ఎమర్జెన్సీ పిల్స్ అంటుంటాం. అంటే మనకి ఎమర్జెన్సీగా ఈ హార్ట్ అటాక్ యొక్క సిమ్టమ్స్ కనపట్లయితే మనము ఈ టాబ్లెట్స్ ని కన్జ్యూమ్ చేసినట్లయితే దాదాపు 30 నుంచి 35% వరకు మరణాలను ప్రివెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ రాకుండా ప్రివెంట్ చేయాలి అంటే కార్డియాలజిస్ట్ చెప్పినటువంటి ట్రీట్మెంట్ ని ప్రోటోకాల్ ని సక్రమంగా పాటించినట్లయితే మనము ఈ హార్ట్ అటాక్ ని ట్రీట్ చేయగలుగుతాం. అంతేకాకుండా దాని వల్ల వచ్చేటటువంటి కాంప్లికేషన్స్ కూడా మనము చాలా వరకు ప్రివెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కడైతే రక్తనాళాలు పూడికలు ఉన్నాయో అంటే బ్లాకేజెస్ ఉన్నాయో దానికి మనము ఫర్దర్ గా 70% కన్నా తక్కువగా పూడిక ఉంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనము మెడిసిన్ ద్వారా ట్రీట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. 70% కన్నా ఎక్కువ బ్లాకేజెస్ ఉన్నప్పుడు దానికి స్టెంట్ కానీ లేదా బైపాస్ అనేటటువంటి ఆప్షన్స్ ద్వారా ప్లస్ మెడిసిన్స్ ద్వారా ఇవి 2 కూడా వాడినట్లయితే ఆటోమేటిక్ గా మనకి ఫర్దర్ గా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ దాదాపు 90 to 95% వరకు మనము ప్రివెంట్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ.